guys, welcome back to our YouTube channel. So ఇవాళ నేను ఇంత రెడీ అయి ఉన్నానని చూసి కంగారు పడకండి. ఇప్పుడే ప్రత్యేకంగా రెడీ అయ్యాను, బయటికి కూడా వెళ్ళాలి అని చెప్పి టుగెదర్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను. సో ఈ బ్యూటిఫుల్ శారీ ఇన్స్టాగ్రామ్లో నేను శ్యామలా కలెక్షన్స్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ వెరీ లైట్ వెయిట్. అండ్ నేను కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే నా దగ్గర ఏమేమి బ్లౌజెస్ ఉన్నాయి, నేను దేంతో పేరప్ చేయగలుగుతాను, దేంతో మ్యాచ్ చేయగలుగుతాను అని చెప్పి చూసి ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే లైక్ వచ్చాక బ్లౌజ్ స్టిచ్చింగ్కి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ముందుగానే ఇలా ప్లాన్డ్గా ఆర్డర్ చేస్తాను. సో మోస్ట్లీ రెడ్ బ్లౌజెస్ నా దగ్గర చాలా ఉంటాయి, గ్రీన్ ఉంటుంది, పింక్ ఉంటుంది. సో ఇవి వెయిట్ తోటైనా లైక్ ఏ ఎథనిక్ అవుట్ఫిట్ తోటైనా మ్యాచ్ అయిపోతాయి, ఏ శారీ తోటైనా మ్యాచ్ అయిపోతాయి అని చెప్పి అలా రెడ్స్, పింక్స్, గ్రీన్స్ ఎక్కువ చేయించాను. సో ఇది ఒక టిప్ అనుకోండి, మీరు కూడా అలా సెట్ చేసుకున్నారనుకోండి, మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా చీర నచ్చితే వెంటనే అది మనం దాన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి కట్టుకునే అంతవరకు వెయిట్ చేయకుండా వెంటనే కట్టేసుకోవచ్చు. సో ఇలా క్విక్గా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది అంటే ఇంకా మనకి తెలియకుండా ఎన్నో ఇన్విటేషన్స్, పేరెంటాలు, పండగలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతే ఒకదాని తర్వాత ఒకటి ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి సో నేను ఇప్పుడు ఇంతకీ వాటి వీడియో మీకు తెలిసిపోయింది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ మై శారీస్ కలెక్షన్. సో ఇంతకుముందు ఒకసారి నా పెళ్లి చీరలు అని చెప్పి చూపించాను. ఇప్పుడు వాటితో పాటు నా పట్టు చీరలు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, నా దగ్గర ఏం చీరలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, సో వాటిని నేను ఎలా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను. ఎక్కువ వాడడం కదండి పట్టు చీరలు, పండగకి, పెళ్ళిళ్ళకి, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కే తీస్తాం, రిమైనింగ్ టైంలో అలా ఉంటాయి కాబట్టి ఎలా దాన్ని నీట్గా నేను సెట్ చేసుకుంటా అన్నది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది పట్టు శారీస్ కలెక్షన్ చేయండి అని అడిగారు. ఇంతకుముందు చాలాసార్లు చూపించాను, బట్ ఇవాళ ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం అత్తయ్య చీరలు కలెక్షన్ చేద్దాము. బికాస్ చాలా హిస్టరీ ఉంటుంది అత్తయ్య శారీస్ కలెక్షన్స్లో. లైక్ రెగ్యులర్ వేర్ శారీస్ అయినా కూడా ఇది 20 years బ్యాక్ అంటారు, 15 years బ్యాక్ అంటారు, ఏది ముట్టుకున్నా. సో అందుకే నెక్స్ట్ టైం అది చేద్దాము. అండ్ ఈ శారీతో పాటు నేను పేరప్ చేసిన ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఏదైతే ఉందో ఇది పార్వతి జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను వాళ్ళ పేజ్లో ఎక్కువ జ్యువెలరీ పర్చేస్ చేస్తాను. బికాజ్ వాళ్ళ దగ్గర క్వాలిటీ కానివ్వండి, అచ్చం మనకి సిల్వర్, గోల్డ్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇప్పుడు ఇది నేను గోల్డ్ జ్యువెలరీ అన్నా నమ్మేస్తారు, సిల్వర్ జ్యువెలరీ అన్నా నమ్మేస్తారు. బట్ ఇట్స్ లైక్ జడావు కుందన్ హై క్వాలిటీ జ్యువెలరీ. యూ క్యాన్ చెక్ ఇట్ ద పేజ్. నేను చాలా జ్యువెలరీ పర్చేస్ చేశాను. పార్వతి జ్యువెలరీ అని ఉంటుంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ది. మళ్ళీ ఇది చెప్పాను కదా అని ప్రమోషన్ అనుకోకండి, జస్ట్ ఇంకా ఎలాగో డీటెయిల్స్ తర్వాత అడుగుతారు కాబట్టి ముందుగానే ఇచ్చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే. సో ఇవాళ ఇలా రెడీ అయ్యాను అనమాట, చిన్నగా జడేసుకొని. అండ్ దిస్ పిచ్చి లైక్ ఏమంటారు, ఇది ఒరిజినల్ పూల్ కాదు, ఇది మా షూటింగ్ కోసం మేము వాడుకునే పూల్ అనమాట. అప్పుడప్పుడు అలా వెళ్ళేటప్పుడు దారిలో దొరకకపోతే ఇంకొక ఆప్షన్ అన్నట్టు అలా లోపల నుంచి తీసుకొచ్చి అలాగే పెట్టాము. చీరలో వీడియో చేయాలంటే చాలా కష్టం. ప్యాంట్ వేసుకుంటే మనం ఎలాగైనా కూర్చోవచ్చు, కానీ వామ్మో అటు సర్దుకొని అందులోనూ నేను సింగిల్ పళ్ళు వేసా. పెద్ద టాస్కే ఇది మనకి. మా ఆయన వచ్చే టైంకి రోజు నేను ఇలా రెడీ అవుతే అనుకుంటాడు, అమ్మ నీ పట్టు చీరలు కానీ ఇలా ముహూర్తం పెట్టావా అనేసి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నా పెళ్లి కూతురు శారీ నుంచి స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ శారీ. ఇది నా పెళ్లి కూతురి చీర అన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ వేస్తాను చూడండి. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది. ఇది ఉప్పాడ శారీ అనుకుంటా. సో దీని బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది మధ్యలో ఎప్పుడైనా కట్టాలి. దీని బ్లౌజ్ చాలా టైట్ అయిపోయింది. కాకపోతే నేను చెప్పాను కదా పింక్స్, రెడ్స్ కుట్టించుకుంటే మనకి యూజ్ అవుతాయని చెప్పేసి. అప్పట్లో ఇది చాలా ట్రెండీ ఉండేది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కడతాను. మళ్ళీ కట్టినప్పుడు దీన్ని రీక్రియేట్ చేద్దాం ఏమన్నా. పెళ్లి కూతురు లుక్ ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. సో దిస్ ఈజ్ మై పెళ్లి కూతురు చీర. మొత్తం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ నేనే మడతలు వేసుకోవాలి అందుకని చెప్పి. అండ్ ఇది నా పెళ్లి శారీ. అంటే పెళ్లి శారీ అంటే ప్రధానం చీర వేరే ఉంది, ఇక్కడ ఉందో లేదో చూస్తా. ఇది నాకు నచ్చి ఇష్టంగా కొనుక్కునే శారీస్ అనమాట. సో ఇప్పుడు మీరు శారీస్ అన్నీ చూస్తే ఇలా కవర్లో ఆర్గనైజ్డ్గా ఇట్లా ప్రీ ప్లీటింగ్ అయి ఉన్నాయి. కొన్ని విత్ బ్లౌజెస్ అలా సెట్ చేసేసాను. ప్రీ ప్లీటింగ్ ఎందుకు పెట్టుకున్నాను అని అంటే
పట్టు చీరలు మనము ప్లీట్స్ పెట్టి కట్టుకోవాలంటే ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ టాస్క్. సో ఇంతకుముందు ఈ ప్రీ ప్లీటింగ్ కాన్సెప్ట్ లేనప్పుడు నేనైతే ఏం చేసేదాన్ని, మనకి రేపు ఫంక్షన్ ఉంది లేదంటే మన పూజ ఉంది అది ఉంది అని అంటే ఈ పట్టు చీరలు అప్పటికప్పుడు కట్టడం అంటే మనకి 1 అవర్ దానికే పోతుంది. కాబట్టి నేను ప్రీ ప్లీట్ చేసుకునేదాన్ని. ఓన్లీ పైట్ చెంగు వరకు ప్లీట్స్ అవి నేను పెట్టేసుకునేదాన్ని. సో రిమైనింగ్ నెక్స్ట్ డేనే మార్నింగ్ ఆ కుర్చీలు అవి పెట్టుకొని మార్నింగ్ కట్టేసుకునేదాన్ని. కానీ ఆ కుర్చీలు పెట్టుకోవడానికి కూడా కొన్ని శారీస్ మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా కొంచెం స్టిఫ్గా ఉంటాయి. కానీ నాకు పట్టు శారీస్ ఎప్పుడైనా కూడా చూడండి ఇంత మెత్తగా ఉంటే చాలా ఇష్టం. సో దట్ ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా శారీస్ మనకి ఇప్పుడు ప్రీ ప్లీటింగ్ ఆప్షన్స్ వచ్చేసింది కాబట్టి ఇలా అన్ని శారీస్ కూడా నేను ప్రీ ప్లీట్ చేయించి పెట్టుకుంటున్నాను. సో దట్ మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, హడావిడి పడాల్సిన అవసరం లేదు. సో ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించినప్పుడు తెలివిగా నేను ఏం చేస్తున్నానంటే వీటికి సంబంధించిన బ్లౌజ్ అండ్ పెట్టికోట్ కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను. సో దట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనగా టక్కున తెచ్చేస్తే చాలు, ఒకే ప్లేస్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇది నా పెళ్లి చీరల్లో ఇంటి నుంచి నేను మండపానికి బయలుదేరినప్పుడు కట్టుకున్న చీర అన్నమాట ఇది. కానీ వీటి ఫొటోస్ ఇక్కడ వేస్తున్నా చూడండి. అప్పుడు అంతగా హడావిడిలో రెడీ అయ్యాను కాబట్టి ఎక్కువ రెడీగా ఏం అవ్వలేదు, అంటే లైక్ నో మేకప్ కైండ్, నేనే రెడీ అయిపోయా. సో దిస్ ఈజ్ లైక్ మై మండపానికి వెళ్ళే శారీ. ఇంకా ఎక్కడున్నాయో ఇది చూడండి ఎలా పెట్టా. ఇది మొన్న ఎక్కడికో తీసుకెళ్ళా కట్టుకుందామని చెప్పి, బట్ అక్కడ అంత అవసరం లేదని చెప్పేసి ఇలా ఉంచేస్తా. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూపిస్తాయి. ఒక్క దాంట్లో మా గుడ్డుగడి చిన్న ధోతి, వాళ్ళ నాన్న కుర్తా సెట్, ఎక్కడికో తీసుకెళ్ళా ఇది కట్టుకుందామని ఏదో ఫంక్షన్కి. ఇగో వాళ్ళ నాన్న కుర్తా సెట్, నాది, హరినీది అయితే సేమ్ లెహెంగా జాకెట్ ఎక్కడో పెట్టా. అండ్ దిస్ ఈజ్ మై శారీ విత్ బ్లౌజ్. సో ఈ శారీ మీకు గుర్తున్నట్టయితే మొన్న లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకున్న శారీ ఇక్కడ ఫోటో వేస్తా. ఇవి కూడా పిల్లలు అప్పుడు వేసుకున్నదన్నమాట. సో మొత్తం ఇది రీక్రియేట్ చేద్దామా లేదంటే ఎక్కడో వేసుకుందామని చెప్పి నేను తీసుకున్నట్టు ఉన్నాను. సో దానికోసం ఇలా సెట్ చేశాను. ఇలా ఉంటే ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఒక్కటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరమైతే వాడుకుంటాం లేదంటే అలాగే తెచ్చేస్తాం కదా. సో ఈ శారీ ఎక్కడ మణికంఠ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నట్టున్నా. సో నాకు కొన్ని శారీసే గుర్తున్నాయి ఎక్కడెక్కడ తీసుకున్నా అన్నది. నా పెళ్లి శారీస్ అయితే మొత్తం వరమహాలక్ష్మిలో తీసుకున్నాం అనమాట. అప్పుడు ఇంకా ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఇక్కడ బ్రాంచెస్ ఏం లేకుండే, సరూర్ నగర్ బ్రాంచ్ వరమహాలక్ష్మిలో తీసుకున్నాం 10 years బ్యాక్. సో అది అనమాట. అండ్ ఇది ఒక గోల్డెన్ శారీ. సో అన్ని ప్యూర్ పట్టు అనే చూపించట్లేదు. సో ఇప్పటి వరకు మీకు చూపించినవైతే ప్యూర్ పట్టు అండి. దిస్ ఈజ్ లైక్ సమ్ ఫ్యాన్సీ శారీ. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ట్యాగ్ కూడా చేశాను, ఇక్కడ ఫోటో కూడా వేస్తాను చూడండి. సో దీనికి నేను ఇది గోల్డెన్ శారీకి నేను రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట. హరిణి వచ్చింది నన్ను ఎలా చూస్తుందంటే, ఏమైంది రెడీ అయ్యా ఇప్పుడు ఫంక్షన్. అది ఓకే. నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? చైతు రాసావా? అవును శివ, ఇగో చైతు రాసిందంటే ఎగ్జామ్. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఏం పని ఉంటుందో గుర్తుంది కదా ఎగ్జామ్ పేపర్స్ చూసాక. మాకు కూడా చైతునే పని ఉంటుంది హరిని. అన్నీ నేను మేకప్ కూడా వేసుకోలేదు, అట్లా చేయకు. ఈ టార్చర్ ఏంట్రా బాబు అంట. మొన్న మెహందీ పెట్టానండి, వెంటనే కడిగేసింది. దాని మెహందీ కలర్ చూడండి, నా మెహందీ కలర్ చూడండి. ఏం చెప్పవా, ఇంత రెడీ అయి ఉన్నాను, బాగున్నాను, బాగాలేదు, ఏం నిన్ను రెడీ చేయాలి ఇప్పుడు. నేను రెడీ వెళ్ళిపోద్దండి. రీసెంట్ టైమ్స్లో మంగళగిరి పట్టు చాలా నచ్చింది నాకు. అండ్ ఇది సూపర్ కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను ఈ శారీ మీ అందరూ ఆల్రెడీ చూసేశారు, చాలాసార్లు కట్టాను. సో ఈ శారీ నేను మిస్సమ్మ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇది ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట. ఆల్రెడీ ఒకసారి కట్టాక ఇది మెస్అప్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ అందులోనే పెట్టాను విత్ బ్లౌజ్. మళ్ళీ ప్రీ ప్లీటింగ్కి పంపించాలి. సో నేనేంటంటే శారీస్ ఇవి మనం పట్టు శారీస్ ఎక్కువసార్లు కట్టలేదు, ఒక గంటే కట్టామనుకోండి, ఇంకోసారి కట్టుకున్నాక డ్రై క్లీనింగ్కి పంపిస్తాను. లేదు ఆల్మోస్ట్ ఒక 6-8 hours కట్టాను అనుకోండి, వెంటనే పక్కకు పెట్టి డ్రై క్లీనింగ్కి పంపించాక దెన్ మళ్ళీ ప్రీ ప్లీటింగ్కి పంపిస్తాను. ఇప్పుడైతే ప్రీ ప్లీటింగ్కి మనకి ఇలా చాలా ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మనం బల్క్గా ఫ్రీ టైంలో ఇచ్చేస్తే ఇలా పండగలు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. ఈ శారీ నాకు అత్తయ్య విజయవాడకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. బ్లౌజ్ కుట్టించి పెట్టాను కానీ ఇప్పుడు దాకా వాడలేదు.
చూడాలి. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో అండ్ చెప్పాను, అనౌన్స్మెంట్ కూడా చేశాను కదా, శ్రావణ మాసంలో నేను సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి. సో మొన్న వీడియో చూశాక, మెహందీ వీడియో చూశాక అతి అన్నారు 5 అని చెప్పావు, 5 కాకుండా అట్లీస్ట్ 9 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళులే, 9-11 కొంచెం నియర్ బై ఉంటారు కదా నువ్వు వెళ్ళే ఏరియాలో, అలా చూస్ చేసుకొని వెళ్ళు అంటే మనం వెళ్దాం అత్తే అని చెప్పేసి నేను చెప్పాను. సో చూడాలి. నియర్ బై నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి, వాటిలో ఫిల్టర్ చేసి ఒకే ఏరియాలో 2-3 ఉన్నారు అంటే అట్లీస్ట్ నేను ఒక 11 మెంబర్స్ ఇంటికి లేదంటే 9 మెంబర్స్ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి, ఇది ఒక కొత్తదే కదా ఎలా అవుతుందని చెప్పేసి. సో ఈ శారీ నాకు అత్తయ్య విజయవాడ నుంచి తీసుకొచ్చారు. కట్టడం కుదరలేదు, బ్లౌజ్ అయితే కుట్టించి ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించి పెట్టాను. బట్ ఎప్పుడైనా కొత్త చీర కట్టుకోవాలి టక్కున అన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా. సో ఇది సెమీ పట్టు అనుకుంటా, నాట్ ప్యూర్ కంచి పట్టు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా బ్లౌజెస్ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను శారీ కవర్స్కి అని చెప్పి. సో ఇలా నా దగ్గర చూస్తే మీరు ఎల్లో, రెడ్స్, సో ఇలా ప్లెయిన్ కలర్స్ ఎక్కువ ఉంటాయి. రెడ్లోనే 4-5 ఉంటాయి నా దగ్గర, అండ్ పింక్. సో ఏంటంటే ఇట్లా మనకి ఎక్కువ యూజ్ అవుతాయి, అండ్ గోల్డ్ ఎక్కువ మనం అన్ని శారీస్తో పెయిరప్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకొని ఇలా ఒక బ్యాగ్లో వేసేసి ఉంచాను. అండ్ దీస్ ఆర్ ఆల్సో మై ఆల్ బ్లౌజెస్. మీరు ఆల్రెడీ అది చూశారు, ఎందుకంటే నేను లాస్ట్ టైం నా బ్లౌజెస్ కలెక్షన్ అని చెప్పి చేశాను. మిస్ అయిన వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇది వదినమ్మ టైంలో ఏదో ప్రమోషన్ కోసం వచ్చిన శారీ, బట్ కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందని చెప్పి నేను అలా ఉంచుకున్నాను. ఇది సమ్ ఇన్స్టా నుంచే వచ్చింది. సో ఇప్పుడు కూడా చూడొచ్చు, ఈ రెడ్ బ్లౌజ్ తోటి ఎంత బాగా మ్యాచ్ అయిపోతుందో. సో అందుకని నేను ఇట్లా రెడ్లో ఇట్లా చిన్న బూటాస్తో ఇట్లా కుట్టించుకున్నాను. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇది నా ఐడియా, సజెషన్ అనుకోండి. బికాజ్ మనం ఎక్కువ వాడము, ఎప్పుడో కానీ కడతాం, అన్నిటికీ వేలు పెట్టి కుట్టించేసి వేలు పెట్టి కొనేసి ఎందుకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇట్లా అల్మారాలో పెట్టి. అందుకే ఒక 4 బ్లౌజులు కుట్టించుకుంటే అన్ని వాటితో మనం ఇలా పెయిరప్ చేయొచ్చు. సో అయితే ఆ పర్పుల్ శారీ, ఆ బ్లూ శారీ తెచ్చేటప్పుడే పర్పుల్ కూడా తెచ్చారు, లీలాక్ పర్పుల్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ట్రెండింగ్ కలర్. కుట్టించి పెట్టాను, ప్లెయిన్ లీలాక్ది కట్టాలి. సో అదే చెప్తున్నాను కదా, ఈ శ్రావణ మాసానికి నేను 4 ఫ్రైడేస్కి అయితే 4 శారీస్ డెఫినెట్లీ కట్టుకుంటాను. ఇప్పుడు ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, ఇంకా కట్టలేదు కాబట్టి. అది కాకుండా మన సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకుంటాను మంచి చీరలు. సో దిస్ ఆల్ ఆర్ లైక్ అన్నీ ఇలా స్టోర్ చేసి పెడతాను. సో ఇప్పుడు అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. సో ఇలా సో ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటుంటే ఇవన్నీ నేను ప్రత్యేకంగా ఇట్లా ప్యాకెట్స్ తెప్పించి నేను వాటిలో సర్దలేదండి. నేను ప్రీ ప్లీటింగ్కి ఇచ్చినప్పుడే వాళ్ళే మనకి ప్రీ ప్లీటింగ్ చేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో దట్ నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇలా ప్యాకింగ్ ఉంటే వీటిలో బ్లౌజు, ఆ పెట్టికోట్ అలా పెట్టేసి ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి నెక్స్ట్ టైం ఆ ఆర్గనైజర్ది చూపిస్తాను. ఎందుకంటే దాంట్లో చాలా చీరలు ఉన్నాయి, నా ఉన్నాయి, అత్తయ్య ఉన్నాయి, అండ్ బాగి పెళ్లి టైంలో శారీస్ ఉన్నాయి. సో కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం నీట్గా సర్దాక చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం మెస్సీగా ఉందనుకోండి. సో ఇది నేను గుడ్డు అన్నప్రాసన అప్పుడు కట్టుకున్న శారీ. సో ఈ శారీది కూడా నేను నా దగ్గర ఉన్నంత వరకు ఫొటోస్ అయితే ఇక్కడ వేస్తూ ఉంటాను, చూడండి. సో దిస్ ఆల్ ఆర్ లైక్, ఇది కూడా నేను ఎక్కడ తీసుకున్నా, ఇది అమీర్పేట్ నార్సింగ్లో తీసుకున్న శారీ. దీనికి కూడా ఇలాగే రెడ్ది ఏదో ఒకటి మ్యాచ్ చేసేసా. అండ్ దిస్ ఈజ్ మై హరిణి నా పొట్టలో ఉన్నప్పుడు శ్రీమంతం శారీ అనమాట. సో అందరు అనుకుంటూ ఉంటారు మీకు ముందుగానే జెండర్ తెలిసేమో, అందుకే మీరు హరిణి టైంలో పింక్, మేధాంష్ టైంలో బ్లూ కట్టుకున్నారని చెప్పి. తర్వాత మేధాంష్ డెలివరీ అయ్యాక చాలామంది ఇలా మెసేజెస్, కొన్ని కమెంట్స్ చదివాను. సో 100% చెప్తున్నానండి, ప్రామిస్గా, నాకు ఇష్టమైన దేవుడి మీద ప్రామిస్గా, నాకు యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఏ ఛాన్స్ టు నో ద జెండర్. బికాజ్ మనకి ఫ్యామిలీలో కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు, క్లోజ్ సర్కిల్లో ఉంటారు. బట్ అట్లా నేను ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా కూడా మన బేబీయే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు నో ద జెండర్, బికాజ్ అది మన పద్ధతే కాదు, మన కల్చర్ కాదు. ఇప్పుడంటే యుఎస్ కంట్రీస్లో కానివ్వండి, వేరే అదర్ కంట్రీస్లో అక్కడ కూడా ఆప్షన్, మీకు తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోండి, లేదు అంటే లేదు, అది కంపల్సరీ రూల్ ఏం కాదు అక్కడ కూడా. సో కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవట్లేదు. నేనైతే అలా అసలు చేయకూడదు అనుకున్నాం నేను, శివ. బికాజ్ ఎవరు వచ్చినా ఇట్స్ ఆర్ బేబీ. ఇప్పుడు అది దేవుడు మనకి ఇవ్వడమే అదృష్టం అనుకుంటే, ఇప్పుడు అమ్మాయా అబ్బాయా, ఇప్పుడు మేధాంష్ ప్లేస్లో
అమ్మాయి పుట్టినా కూడా మేము అంతే ఈక్వల్గా చూసేవాళ్ళం. అండ్ చాలామంది కొన్ని కమెంట్స్ కూడా, మేధాంశ్ పుట్టాక మీరు హనీని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోకుండా ఉంటామండి? పేరెంట్స్ అన్నాక పట్టించుకోకుండానే అది పెరుగుతూ ఉంటుందా చెప్పండి? బట్ ఏంటంటే ప్రయారిటీ, లైక్ వాడు చిన్నోడు, వాడు ఇంకా మాట్లాడలేడు, వాడికి కొంచెం అటెన్షన్ ఎక్కువ కావాలి, పేరెంట్స్ అటెన్షన్ ఎక్కువ కావాలి, కొంచెం కేర్ ఎక్కువ కావాలి. కాబట్టి కొంచెం అక్కడ ఒక 10% అయితే ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఉండదని అయితే అబద్ధం చెప్పను. కాకపోతే హరిని ఇట్స్ లైక్ 8 years ఓల్డ్ కాబట్టి షీ క్యాన్ డూ ఇట్ బై హర్ సెల్ఫ్. తన పనులు తను చేసుకోగలదు, తినగలదు, చదువుకోగలదు, ఈవెన్ షీ క్యాన్ డూ షవర్ తనే చేసుకుంటుంది, రెడీ అయిపోతుంది స్కూల్కి. రెడీ అయితే నేను టైంకి లేపుతాను, తనే రెడీ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అదే ప్రిపేర్ చేస్తారు. సో ఇట్లా మనం మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని నేను ఏదో కొన్ని కమెంట్స్ చదివేశాను కదా అని చెప్పి నేను అస్సలు పట్టించుకోను. నేనైతే అసలు పట్టించుకోను. బికాజ్ వాళ్ళకి పని పాట లేదు కాబట్టి కూర్చొని కమెంట్స్ చేస్తుంటారు ఇలాంటివి. వాళ్ళకి పని ఉంటే మాత్రం ఇలాంటివి తట్టవు. సో ఇద్దరు పిల్లలు ఏ పేరెంట్స్కైనా ఈక్వల్. ఇద్దరు కానివ్వండి, ముగ్గురు కానివ్వండి, ఐదర్ గర్ల్ కానివ్వండి, బాయ్ కానివ్వండి, అందరు పేరెంట్స్ అందరు పిల్లల్ని ఒకేలాగా చూస్తారు. దే మే బీ పువర్, దే మే బీ రిచ్, దే మే బీ మిడిల్ క్లాస్, పిల్లల్ని మాత్రం ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. అదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఇది కూడా నేను జ్యోతి పెళ్లి టైంలో కట్టుకున్న శారీస్ అన్నమాట, పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా. ఇది నాకు లాస్ట్ ఇయర్ రాఖీ గిఫ్ట్ అనుకుంటా, దానికి బిఫోర్ అనుకుంటా రాఖీ గిఫ్ట్ కట్టాను. సో వీటన్నిటివి ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వేస్తాను. అంటే ప్రత్యేకంగా పట్టు శారీస్ కలెక్షన్ చేయమంటే నాకు ఏం చేయాలా అన్నది తట్టలేదు. అందుకని చెప్పి ఫాస్ట్గా కట్టుకునే చూపించేస్తాను. సో ఈ శారీ మేధాంశ్ 21 days అప్పుడు కట్టాను. ఇది నాకు శ్రీమంతానికి మేఘ్నక తీసుకొచ్చిన శారీ అనమాట. చాలామంది 21 daysకి కట్టేసినప్పుడు గుర్తుపట్టేసి చెప్పేశారు ఇది మేఘ్నా గారు తీసుకొచ్చిన శారీ కదా అని చెప్పి. సో దీస్ కలర్ కాంబినేషన్ ఈజ్ లైక్ వెరీ యూనిక్. అండ్ ఈ శారీ ఎప్పటికీ అలా ఉంచుకుంటాను. సరే కొన్ని ఏళ్ళైనా అలా ఉంచుకోవాలన్నది నా కోరిక. ఇది ఏం శారీ? వీటికి ప్లీట్స్ పెట్టారా? పెట్టలేదా? పెట్టలేదు అనుకుంటా. కట్టాలి ఈ శారీ. సో దిస్ ఈజ్ లైక్ మీరు అందరు చూడొచ్చు, ఇది ఆశ్రిత ఓనీల్ ఫంక్షన్ కోసం నేను తీసుకున్న శారీ. నేను తీసుకునే టైంలో అస్సలు దొరకలేదు. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివే, ప్యూర్ కంచిపట్టు కాబట్టి. ఆ టైంలో అంత లేదు. ఇప్పుడు మనకి 2000లో కూడా దొరికేస్తుంది ఈ కలర్ కాంబినేషన్. సో ఇవి ప్యూర్ కంచిపట్టు కాబట్టి కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతాను. సో ఇవి ప్లీటింగ్కి ఇవ్వాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతూ దీనికి ప్లీట్స్ లేవా అన్నది ఇప్పుడు నాకు తట్టింది. అండ్ ఇది ఒక అమ్మవారికి, లైక్ యూసుఫ్ కూడా అమ్మవారికి కట్టించిన శారీ అనమాట. ఇది నాకు గీత పిన్ని వాళ్ళు పెట్టి ఉండే. సో ఇలా ప్లీటింగ్ చేయించి పెట్టాను. ఇది పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేయాలి. నెక్స్ట్ అప్కమింగ్ పండగలకి చూసి కట్టుకోవాలి. ఇది బెనారసి రెడ్ కలర్ శారీ. చాలాసార్లు కట్టాను. లైక్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ వరలక్ష్మి వ్రతానికే కట్టాను, గ్రీన్ బ్లౌజ్తో పేరప్ చేసి. This is some collaboration saree from Instagram, but these combinations are like some of my favorites. అందుకే ఇలా ఉంటాయి అన్నమాట ఇవి. ఇందాక చెప్పాను కదా నా ప్రధానం శారీ అని చెప్పి, ఇది నా ప్రధానం చీర. ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. మొత్తం ఇట్లా హార్ట్స్ ఉంటాయి. దీని బ్లౌజ్ కూడా అలాగే చేయించాను, కానీ ఇప్పుడు చిన్నగా అయిపోయింది. అప్పుడంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టించి చేయించాను. కొంచెం ప్యూర్ పట్టు. ఇది పెళ్లి చీర ఎప్పటికీ అలా ఉంచితే హరిని పెళ్లి టైంలో రీక్రియేట్ చేయాలి మన లుక్స్. అయ్యో ఇది కూడా ప్లీపీటింగ్కి ఇవ్వలేదు. ఇది మా మేధాంశ్ కడుపుతో ఉన్నప్పుడు కట్టుకున్న శ్రీమంతం శారీ. డ్రై క్లీనింగ్కి ఇచ్చి అలా చేయించి పెట్టాను. ఈ శారీ నారాయణి సిల్క్స్లో తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇది కూడా చాలాసార్లు కట్టాను కాబట్టి ఇది ఎక్కువ చూపించట్లే. మోస్ట్ రిక్వెస్టెడ్ శారీ. దీని గురించి ఆల్రెడీ నేను 2-3 వ్లాగ్స్లో కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అమాంగ్ ఆల్ ద శారీస్ ఇన్ మై ఎవ్రీ లుక్. ఈ లుక్ అయితే ఇంకా అసలు అమేజింగ్ ఉండింది. ఇది నేను మిస్సమ్మ కలెక్షన్స్లో తీసుకున్నాను. చాలామంది అడిగారు. ఇది బయట కూడా చాలాసార్లు చూసినప్పుడు 80,000 90,000లో ఉండింది ఈ శారీ. కానీ మిస్సమ్మ వాళ్ళ దగ్గర ఆఫర్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఈ శారీ నాకు అరౌండ్ 20-25 మధ్యలో వచ్చింది అనుకుంటా. బికాజ్ యాక్చువల్లీ కాస్ట్ అయితే సమ్ 30+ ఉండింది. కాకపోతే నేను కూడా ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి బాగా నచ్చింది. అండ్ ఈ శారీ అంత వర్త్ కాబట్టి నేను పెట్టానండి. జనరల్గా అయితే పెట్టను, మళ్ళీ దొరికిద్దో లేదో అని చెప్పి అతే నాతో చెప్తే 25 కూడా కాదు అనుకుంటా, నాకు 20 లోపే అనుకుంటా. సో ఆఫర్లో వచ్చింది కాబట్టి 50% ఆఫర్లో అప్పుడు తీసుకున్న శారీ ఇది. సో దీనికి నేను ఇలా సపరేట్ మగ్గం వర్క్ లేస్ వచ్చేసి
చార్మినార్లో తీసుకున్నాను. ఈసారి చార్మినార్ షాపింగ్ వ్లాగ్ చేద్దాం ఒకటి. శివాతో కుదిరితే వెళ్ళి జస్ట్ ఒక చార్మినార్ ఎక్స్ప్లోర్ చేస్తే ఏమైనా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది నేను చార్మినార్లో తీసుకున్నాను. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఏ షాప్లో తీసుకున్నానో కూడా మెన్షన్ చేస్తాను. అత్తయ్య తీసుకెళ్ళారు నాకు. లేదంటే అత్తయ్యతోటైనా సరదాగా చార్మినార్ వెళ్ళి ఒక రౌండ్ వేసి మీ అందరి కోసం ఒక వ్లాగ్ చేస్తా. సో ఈసారి మిస్సమ్మ నుంచి తీసుకొని ఇది అక్కడ చేయించాను. అండ్ దీనికి రిలేటెడ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది. అది రంగోలీ బొటిక్లో చేయించాను అనమాట. సో ఇలా మీరు ఎప్పుడైనా లుక్స్ రీక్రియేట్ చేయాలి అనుకుంటే కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి అండ్ బడ్జెట్లో అవ్వాలి కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం అమేజింగ్ వస్తుంది. ఇది సిల్వర్ది అయితే నా కోరిక తీరిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా గోల్డ్లో అట్లా రెడీ అవ్వాలి. సో గోల్డ్ శారీ నా దగ్గర ఉంది రెడీగా. పట్టుది కాదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా కట్టాలి. ఇప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని డిఎమ్స్ వస్తూ ఉంటాయి నాకు, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. సో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని కొంతమంది గుర్తుపట్టేశారు. సో కొంతమంది ఏమనుకుంటారంటే నేను వెళ్ళి జస్ట్ వీడియో చేసేసి ఊరికే చెప్తాను, వీళ్ళు అక్కడ కొనుక్కోరు, షాపింగ్ చేయరు అని చెప్పి. సో మీరు చూస్తున్నట్టయితే మిస్సమ్మలో నేను ఇది కొన్నాను, అయితే ఒక గ్రీన్ కలర్ మంగళగిరి కాటన్, అది నా పింక్ కలర్ మంగళగిరి పట్టు, బ్లూ కలర్ మంగళగిరి పట్టు, ఇలా చాలా కొన్నాను అనమాట. సో నేను జెన్యూన్గా నచ్చితే అప్పుడు చెప్తానండి నేను ఇక్కడ తీసుకున్నానని చెప్పి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఇదైతే ఇవాళ నా శారీస్ స్టోరీస్. డీటెయిల్డ్గా ఇట్లా ఓపెన్ చేసి ప్రత్యేకంగా చూపించలేకపోయాను బికాజ్ ఇవన్నీ ప్రీ ప్లీటింగ్ ఉన్నాయి కాబట్టి. లేదంటే డెఫినెట్లీ నెక్స్ట్ వ్లాగ్ అలాగే చేద్దాం. కొన్ని ప్రీ ప్లీటింగ్ లేని చీరలు ఉన్నాయి, ఎప్పటివో చెప్పాను కదా, అత్తయ్య చెప్పారు. సో అవి అలా చేద్దాం అనమాట. సో ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాము. దీంట్లో మీకు ఏ శారీ బెస్ట్గా నచ్చిందో డెఫినెట్లీ తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇందాక నా మాటలు ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్, బికాజ్ కొన్ని కమెంట్స్ నన్ను కూడా హర్ట్ చేస్తాయి. లైక్ మీరు పట్టించుకోవట్లేదు అట్లా అంటే నేను కొంచెం టక్కున ఇట్లా ట్రిగర్ అయిపోతా. బట్ కొంచెం కామ్ డౌన్ అయ్యి ఆలోచిస్తే దట్స్ ఓకే. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారో మనం పట్టించుకోవద్దు, వాళ్ళకి తెలియదు కదా అనేసి అని అనుకుంటాను. బట్ ఇది మీరు మంచి విధానంలోనే తీసుకుంటారని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. సరిపోయారు.